హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ మీకు కల్మకాయ పప్పు చూపిస్తున్నాను చూడండి. కందిపప్పు, కల్మకాయలు, పచ్చిమిర్చి వేసుకొని వండుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు, ఎండుకారం వేయద్దు. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి, కరివేపాకు తాలింపులోకి పప్పు కుక్కర్లో పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకోవాలి. కల్మకాయలు వేరే గిన్నెలో తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని అవి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు అవి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఉడికిన కల్మకాయలు కూడా రెండు కలిపి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ఉడికిన పప్పులో వేసుకొని కొంచెం ధనియాల పొడి వేయాలి. కొంచెం కొత్తిమీర, తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దానికి తాలింపు వేసుకోవాలి. తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు పప్పు రెడీ అయిపోయింది. ఎమ్మి కల్మకాయ పప్పు చూడండి, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను జొన్న అన్నంతో అయితే జొన్న రవ్వతోటి అన్నం వండుకొని పప్పు, పెరుగు, జొన్న అన్నం తినేస్తున్నాను ఇలా లంచ్ కోసమని. మామూలు రైస్ తోటి కూడా చాలా బాగుంటుంది. పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ సీజన్లో వచ్చిన కాయలు సీజన్లోనే తినాలి, మనకు వేరే అప్పుడు దొరకవు కదా. అందుకని మీరు కూడా చూడండి, చేయండి. థ్యాంక్ యూ.